కీర్తనకారుడు 147 కీర్తన 6 యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కాబట్టి మన వాక్య భాగం యెహోవా దీనులను లేవనెత్తువాడు. కాబట్టి దీనులను లేవనెత్తువాడు అనేటువంటి మాట ధ్యానించుకోక పూర్వము దాని కింద భక్తిహీనులను ఆయన నేలను కూల్చును అనేటువంటి మాట రాయబడి ఉంది. ఈ మాట కొద్ది సమయం ధ్యానించుకొని ఒక ముగ్గురు వ్యక్తుల విషయాలు, ఎవరు భక్తిహీనంగా ఉన్నారు, ఎవరు దీనులుగా ఉన్నారు, ఒక ముగ్గురు వ్యక్తులు గురించి, భక్తిహీనులు ఒక ముగ్గురు వ్యక్తులు, దీనులు ఒక ముగ్గురు వ్యక్తుల గురించి ధ్యానించుకొని ముగించుకుంటాం. చూడండి, మొదటి వ్యక్తి ఇక్కడ భక్తిహీనుల గురించి చూసినట్లయితే మొదటి వ్యక్తి మనకు ఎవరు కనబడతారంటే నిర్గమకాండంలో ఫరో కనబడతాడు. ఫరో ఇశ్రాయేలును ఎంతగానో బాధపరిచేవాడుగా ఉన్నాడు. వారిని బానిసలుగా చేస్తున్నాడు. దేవుని మాట వినలేదు. అంటే ఇశ్రాయేలును ఆ యొక్క ఐగుప్తులో నుండి కానానుకి నడిపించాలా మోషే వచ్చినాడు. అయితే చెప్పినాడు, నా ప్రజల్ని పోనిమ్ము, వారి దేవుడైన యెహోవాను ఆరాధిస్తారు, నా ప్రజల్ని పోనిమ్ము అని చెప్పినప్పుడు ఫరో హృదయము కఠినమైపోయింది. ఆయన దేవుని మాట వినలేదు. కాబట్టి ఆయన భక్తిహీనతను ఆయన వ్యక్తపరిచినాడు. ఆయన విషయం చూసినట్లయితే నిర్గమకాండము 14 27-28 నిర్గమకాండం 14, 27, 28. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దుపొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పోర్లెను. కనుక ఐగుప్తులది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తులను నాశనం చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసైన్యమును కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. కాబట్టి ఫరో యొక్క భక్తిహీనతను బట్టి ఆ మోషే గారు అక్కడ 10 అద్భుతాలు చేసినాడు. దానిలో చివరిది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఫరో మొదలుకొని ఆ యొక్క జంతువుల్లో ఉన్నటువంటి తొలిచూళ్ళందరూ కూడా సంహరించబడినారు. కాబట్టి ఫరో దేవుని మాట వినలేదు. తన భక్తిహీనతను ఆయన చూపెడుతూ వచ్చిన దాన్ని బట్టి, తన యొక్క గర్వమును బట్టి, లేదంటే దేవుని మాట వినకపోవడాన్ని బట్టి ఆయన సైన్యము ఏం చేయబడింది? ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. కాబట్టి ఆయన సైన్యము ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. తన భక్తిహీనతను బట్టి దేవుని ఉగ్రతకు ఫరో పాత్రుడైనాడు. ఇది మొదటి విషయం. రెండవ విషయాన్ని చూసినట్లయితే నెబుకద్నెజర్, దానియేలు గ్రంథములో ఆయన గురించి రాయబడింది. ఆయన భక్తిహీనతను బట్టి ఏం జరిగిందంటే చూడండి, దానియేలు గ్రంథం 4 దానియేలు గ్రంథం 4 25. దానియేలు గ్రంథం 4 25. దానియేలు గ్రంథం 4 25. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి తినదవు, ఆకాశ మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడని తానెవరికి దానికి అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించిన నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగును. చెట్టు యొక్క మొద్దు నుండా నీయుడని వారు చెప్పిరు కదా, దానివల్ల సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకున్న మీదట ఈ రాజ్యం నీకు మళ్ళా ఖాయంగా వచ్చునని తెలుసుకో. కాబట్టి ఇక్కడ నెబుకద్నెజరు విషయం చూస్తే తన యొక్క గర్వాన్ని బట్టి ఆయన ఏం చేయబడినాడు? ఆయన జీవించినాడు.
చూసినట్లయితే 25వ వచనంలో నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేస్తావు. కాబట్టి నెబుకద్నెజరు తన యొక్క గర్వాన్ని బట్టి ఏమైపోయినాడంట, అడవి యొక్క అడవి ఆ, అడవిలో నివసిస్తాడు, జంతువుల మధ్య నివసిస్తాడు. తన విషయాన్ని చూసినట్లయితే దానియేలు 4వ అధ్యాయం 27వ వచనంలో, రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక, ఒకవేళ నీవు నీ పాపము మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపెట్టిన ఎడల నీకున్న క్షేమము నీకు ఇక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. పైన చెప్పినదంతా రాజు నెబుకద్నెజరుకు సంభవించాను. కాబట్టి పైన ఏదైతే చెప్పినారో అదంతా కూడా నెబుకద్నెజరుకు సంభవించింది. తన యొక్క గర్వమును బట్టి ఆయన ఏం చేయబడినాడు, ఒక జంతువుగా మార్చబడినాడు. కాబట్టి తన జీవితంలో నిజంగా మనము దేవునికి మనము భయపడాల, దేవుని యందు మనము నమ్మిక ఉంచాల. ఎప్పుడైతే మనము నమ్మిక ఉంచకుండా మన జీవితంలో గర్వంగా ప్రవర్తించినట్లయితే అది దేవుడు భక్తిహీనతగా పరిగణిస్తాడు. భక్తిహీనతగా పరిగణించిన తర్వాత దాన్ని బట్టి శిక్షకు పాత్రులము అవుతాం. కాబట్టి నెబుకద్నెజరు జీవితంలో తన గర్వాన్ని బట్టి ఆయన అడవిలో జీవించినాడు, ఒక జంతువు వలె జీవించిన వాడుగా ఉన్నాడు. మూడో విషయం చూస్తే హేరోదు రాజు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రం ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానవుని స్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరిచినందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచాను. కాబట్టి ఇక్కడ హేరోదు ఏం చేస్తున్నాడు, హేరోదు ప్రజలచే దేవుడిగా పొగడ్తలకు లోనైనాడు. అంటే ఆయన దాంట్లో పొగడ్త, నేనే దేవుణ్ణి అనేటువంటి భావము రావాలి అనేటువంటి విధానము హేరోదుకు ఉంది. కాబట్టి హేరోదు ఎప్పుడైతే ప్రజలతోటి పొగిడించుకున్నాడో దేవుడు అతన్ని తక్షణం ఏం చేస్తున్నాడు, దండించినాడు. తర్వాత పురుగులు పడి ప్రాణము విడిచెను అనేటువంటి మాట రాయబడింది. కాబట్టి ఇక్కడ చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రము ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా ఇది దైవ స్వరమే కానీ మానస్వరం కాదని కేకులు వేశారు. కాబట్టి పొగడాల, నన్ను పొగడాల అనేటువంటిది హేరోదులోకి వచ్చిన దాన్ని బట్టి హేరోదు ఏమైపోయినాడు, పురుగులు బట్టి ఆయన తన ప్రాణము విడిచినాడు. కాబట్టి ముగ్గురు విషయాలు చూస్తున్నాము. మొదటి వ్యక్తి ఎవరు భక్తిహీనంగా ఉన్నారంట. మొదటి వ్యక్తి ఫరో ఏం చేస్తున్నాడు, దేవుని మాట వినలేదు. తర్వాత దేవునికి లోబడలేదు. ఇశ్రాయేల్ ప్రజలను విడిపించమంటే విడిపించలేదు, పంపేయమంటే పంపేయలేదు. తన గర్వమును బట్టి ఫరో ఏం చేయబడినాడు, ఆయన అంటే ఐగుప్తు సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలో ఏం చేయబడినారు, ఎర్ర సముద్రంలో ఆ నీట మునిగిపోయినారు. ఎర్ర సముద్రంలో ఐగుప్తు సేన అంతా కూడా చనిపోయినారు. తర్వాత ఎన్నో నష్టాలు ఫరో జీవితంలో. చివరిగా తన కుమారుడు కూడా కోల్పోతూ వచ్చినాడు తన గర్వాన్ని బట్టి. రెండవ విషయాన్ని చూసినట్లయితే నెబుకద్నెజరు తన గర్వాన్ని బట్టి ఆయన ఒక అడవి జంతువుగా మార్చబడినాడు, అరణ్యంలో జీవించినాడు. మూడవ వ్యక్తి హేరోదు. ఆయనకు దేవునికి రావాల్సినటువంటి పొగడ్త ఆయన
న్యాయపీఠం మీద కూర్చొని ఆయన పొగిడించుకున్నాడు. పొగిడించుకుంటే దేవునికి అది ఇష్టం కాలేదు. కాబట్టి దేవుడు తక్షణమే హేరోదును దండించినాడు. దండించి పురుగులు అతన్ని తినివేసినాయి. తర్వాత తన ప్రాణము విడిచినాడు. ఈ 3 విషయాలు జరిగినాయి. అంటే ఫరోలాగా మనము దేవుని మాట వినకుండా ఉండొద్దు. అది భక్తిహీనత. దేవుని మాట వినకపోతే భక్తిహీనత. రెండవది గర్వంగా ఉంటే భక్తిహీనత. మూడవది పొగిడించుకున్నప్పుడు నన్నే పొగడాలా, అందరూ నేను గ్రేట్ అనాలా, అంటే దేవునికి వచ్చేటువంటి మహిమను నేను తీసుకోవాలా, ఇది ఉంటే కూడా భక్తిహీనత. ఈ భక్తిహీనతను బట్టి మనము శిక్షకు పాత్రులమవుతాం. తర్వాత దీనుల గురించి మనం చూసుకున్నట్లయితే మొదటి వ్యక్తి చూసినట్లయితే హన్నా దీనురాలు. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10 నుండి 20 వచనాలు చూసినట్లయితే ఇక్కడ హన్నా దీనురాలుగా ఉంది. తను ఎట్లా ఉంది తన జీవితంలో చూస్తే, హన్నా మొక్కుబడి చేసుకున్నది. ఆ మాట ఇక్కడ రాయబడింది మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనంలో, యెహోవా నాకు ఒక కుమారుని ఇస్తే యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నది. కాబట్టి తనలో మొదటి దీనత్వం. రెండవది మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. తన ఆత్మను యెహోవా సన్నిధిని ఏం చేసిందంట? కుమ్మరించుకుంది. మూడో విషయం చూస్తే 18వ వచనంలో రాయబడింది, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనందుదును కాక అనెను. కృప కొరకు ఎదురు చూసింది. 4వ విషయం చూస్తే 20వ వచనంలో, యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలని పేరు పెట్టాను. కాబట్టి యెహోవాకి ఏం చేసింది? మొక్కుకొంది. 5వది 23వ వచనంలో, ఆమె అక్కడనే ఉండి తన కుమారుని పాలు మాన్పించే వరకు అతన్ని పెంచింది. కుమారుణ్ణి దేవుణ్ణి భక్తిలో పెంచింది. 6వది తూమెడు పిన్నిని, 24వ వచనం, తూమెడు పిన్నిని ద్రాక్షారసపు తిత్తిని అక్కడ తీసుకొని వచ్చింది. తర్వాత యెహోవాకు ప్రార్థన చేసింది. తర్వాత యెహోవాకు బిడ్డను ఏం చేసింది? ప్రతిష్ఠించింది. కాబట్టి మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా గురించి రాయబడింది. హన్నా దేవునికి మొక్కుబడి చేసుకుంది. యెహోవా సన్నిధిలో దీనురాలుగా కుమ్మరించుకుంది. మూడవది కృపనొందింది. 4వది దేవుని సన్నిధానంలో మొక్కుకుంది. కుమారునికి పాలు మాన్పించే వరకు అక్కడే ఉంది. తర్వాత తూమెడు పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని వచ్చింది. షిలోహులోకి అర్పణ తీసుకొని వచ్చింది. తర్వాత బిడ్డను హన్నా ఏం చేసింది? ప్రతిష్ఠించింది. కాబట్టి దీనురాలుగా తన జీవితంలో దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటే, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అంటుంది, తను దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు, మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయుటకు వారిని మంటిలోని లేవనెత్తువాడు ఆయనే. కాబట్టి ఇక్కడ రాయబడింది, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. కాబట్టి దరిద్రులను తీసుకుపోయి అధికారులతో కూర్చోబెడతాడంట. కాబట్టి ఇది దీనత్వం. అక్కడ నెబుకద్నెజరులో గర్వాన్ని బట్టి ఎక్కడికి పంపించినాడు? ఆ అరణ్యము, అడవికి పంపించినాడు భక్తిహీనతలో. ఇక్కడ హన్నా దీనత్వమును బట్టి దరిద్రులను అధికారులతో కూర్చోబెడతాడు. తర్వాత పెంట కుప్ప నుంచి లేవనెత్తుతాడు. కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మన దీనత్వమును బట్టి అధికారంలో కూర్చుంటాం, పెంట కుప్ప నుంచి లేవనెత్తుతాడు ఆయన. రెండవది యోసేపు విషయం చూసినట్లయితే ఆదికాండము 41వ అధ్యాయం. ఆదికాండము 41వ అధ్యాయం. ఆదికాండము 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయము 41వ వచనం, 41వ వచనం. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటిని
అంతటి మీద నేను నియమించున్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు పులుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాడు. కాబట్టి ఫరో ఏం చేస్తున్నాడు? మోషేను అధికారులతో కూర్చోబెట్టినాడు, అధికారిని చేస్తున్నాడు. తర్వాత ఐగుప్తు దేశం అంతటి మీద యోసేపు నియమించినాడు. ఒకనాడు యోసేపు పరిస్థితి, సొంత సహోదరులు అమ్మేసినారు. తర్వాత ఏం చేసినాడు? పోతిఫర్ ఇంటిలోకి వెళ్ళినాడు. పోతిఫర్ ఇంట్లో సేవకుడిగా ఉన్నాడు. తర్వాత పోతిఫర్ భార్య ఏం చేసింది? నిందేసింది. నిందేస్తే ఏమైపోయినాడు? యోసేపు జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత దేవుడు దర్శనం ఇచ్చినాడు. దర్శనం ఇచ్చి ఆ కలభావము చెప్పినప్పుడు యోసేపును ఫరో దగ్గర తీసుకుని వచ్చినాడు. ఫరో దగ్గర తీసుకొచ్చినప్పుడు యోసేపుకు అధికారం ఇచ్చినాడు. ఐగుప్తు అంతటి మీద ఏం చేసినాడు? యోసేపుని నియమించినాడు. తర్వాత చేతికి ఉంగరాన్ని పెట్టినాడు. రాజవస్త్రములు, సన్నపు నారబట్టలు తొడిగించినారు. మెడకు బంగారు గొలుసు వేసినారు. తర్వాత ఫరో రెండో రథం మీద యోసేపును ఎక్కించినాడు. అప్పుడు అందరు కూడా యోసేపుకి ఏం చేస్తున్నారు? వందనాలు చేస్తున్నారు. కాబట్టి ఎంత గొప్ప మాట! దీనిలో లేవనెత్తువాడు యెహోవా. తను తాను తగ్గించుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఇది రెండో విషయం. మూడో వ్యక్తి విషయం చూస్తే ఆయన లాజర్ ఎవరంట? ఒక ఇలా పేదవాడు, తర్వాత కురుపులతో ఉన్నటువంటి వాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం, లూక్ గాస్పెల్ చాప్టర్ 16. ఇక్కడ మనకు లాజరు విషయం మనకు తెలుసు. లాజరు చాలా పేదవాడు. ఒక ధనవంతుడు రొట్టె ఇస్తే అది తినేటువంటి వ్యక్తి లాజరు. ఈ లాజరు యొక్క వృత్తాంతము లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వచనాల వరకు రాయబడి ఉంది. కాబట్టి ఈ లోకంలో పేదరికంలో ఉన్నాడు, కానీ లాజరు చాలా దీనుడు. కాబట్టి లాజరు దీనత్వం గురించి ఎక్కువగా రాయలేదు, కానీ లాజరు చాలా దీనుడు. 20 వచనంలో లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. ఆయన దరిద్రుడు, కురుపులతో నిండినవాడు. తర్వాత 21 వచనం, బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న వాడు. అలాంటి వ్యక్తి దీనుడు, దరిద్రుడు లాజరు. కాబట్టి కానీ లాజరు రక్షింపబడినాడు. దేవుని దగ్గర తన పాపాలు ఒప్పుకున్నాడు. దీనుడుగా ఉన్నాడు, దరిద్రుడుగా ఉన్నాడు, కానీ దేవుని దగ్గర యథార్థంగా లాజరు ఉన్నాడు. అంటే లాజరు జీవితంలో ఆయన మరణించిన తర్వాత ఎక్కడ ఉన్నాడంటే ఆయన అబ్రహాము రొమ్మున ఉన్నాడు. కాబట్టి అక్కడ ధనవంతుడు యాతన పడుచున్నాడు. లాజరు అయితే ఎక్కడ ఉన్నాడు? ఆ దేవదూతల ద్వారా కొనిపోబడినారు. కాబట్టి లాజర్ని దేవదూతలు వచ్చి తీసుకొని పోయి ఎక్కడ 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 పెట్టినారు లాజర్ని? ఆయనను ఎక్కడ అంటే అబ్రహాము రొమ్మున పెట్టినారంట లాజర్ని. అబ్రహాము రొమ్మున ఆనుకొంటకు కొనిపోబడాను. కాబట్టి గొప్ప వీడుకోలు, అంటే గొప్ప వెల్కమ్. వీడుకోలు అంటే భూమి నుంచి వీడుకోలు, పరలోకంలో గొప్ప వెల్కమ్. కాబట్టి మనం దీనిలోగా ఉంటే మనకు గొప్ప వెల్కమ్ అంటారు ఇక్కడ పరలోకంలో. తర్వాత స్టెఫెన్ను కూడా ఈ విషయం చూద్దాము. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిల్చునుట చూచాను. కాబట్టి ద గ్రేట్ హానర్
స్టెఫెన్‌కు యేసుక్రీస్తు వారు గొప్ప హానర్ అంటే గొప్ప వెల్కమ్ ఇచ్చినాడు. గౌరవించినాడు స్టెఫెన్‌ను. అంటే స్టెఫెను పరలోకంలోకొస్తుంటే యేసుక్రీస్తు వారు లేసి నిలబడినాడంట. అబ్బా! ఎంత దైవజనుడొచ్చినాడు. ఎంత భక్తి కలిగినటువంటి వ్యక్తి వచ్చినాడు. కాబట్టి ఈ లోకంలో మనం నిజంగా యథార్థంగా దేవుని కొరకు జీవిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నిజంగా ఆశీర్వదిస్తాడు. నిజంగా హెచ్చిస్తాడు. కాబట్టి కొన్ని మాటలున్నాయి. అవి చదువుకొని ముగించుకుంటా. దీనుల గురించి, దీనుల ప్రార్థన గురించి కీర్తనకారుడు 34వ కీర్తన 6వ వచనం. కీర్తనలు 34వ కీర్తన 6వ వచనం. చదవండి ఎవరైనా. కీర్తనలు 34 6వ వచనం. 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. కాబట్టి దీనుడు మొరపెడితే ఎవరు ఆలకిస్తారంట? యెహోవా ఆలకిస్తాడు. తర్వాత కీర్తనలు 9వ కీర్తన 12వ వచనం. 9, 12. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొను. వారి మొరను ఆయన మరువడు. కాబట్టి మనకు వచ్చినటువంటి బాధ నుంచి మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన మన మొరను ఏం చేస్తాడు? బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొను. వారి మొరను ఆయన మరువడు. కాబట్టి దీనుడు ప్రార్థన చేస్తే, దీనుడు మొరపెడితే దేవుడు మరవడంట. అంటే అలక్ష్య పెట్టాడు. అంటే మనం మొరపెడితే దాన్ని పక్కన పెట్టాడు. కొంతమంది ప్రార్థన చేస్తే వాటికి జవాబు వస్తారో లేదో కానీ దీనుడు మొరపెడితే, దీనుడు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మొరపెడితే దేవుడు వారి మొర మరువడంట. వారి మొరను ఆయన మరువడు, గుర్తుపెట్టుకుంటాడు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మన సాక్ష్యమును బట్టి మనకు ఇనిషియల్ డేస్లో ఎంతైతే హానర్ ఇస్తాడో, మన ప్రార్థన అయితే ఎట్లయితే విని జవాబు ఇస్తాడో, మనం చనిపోయినంత వరకు మనకు ఆ రెస్పెక్ట్ ఇస్తాడు. అంటే దేవుని కొరకు మనం దీనులమై బ్రతికినప్పుడు, యథార్థంగా బ్రతికినప్పుడు, నీతిగా బ్రతికినప్పుడు దేవుడు మనకి రెస్పెక్ట్ ఇస్తాడు. మన మాట వింటాడు. అంటే మనము దేవుని కొరకు క్రయం చెల్లిస్తాం కదా, దేవుడు మనల్ని మర్చిపోడు. మన 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 మాట తీసేయడు ఆయన. మనం ప్రార్థన చేసినప్పుడు వింటాడు, మనకు జవాబు ఇస్తాడు. అది దీనుల గురించి. దీనులు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. తర్వాత వారికి బాధ కలిగినప్పుడు వింటాడు. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వింటాడు. వారి విన్నపాలను దేని కూడా పక్కన పెట్టాడు. ప్రతి విన్నపానికి ఆయన జవాబు ఇస్తాడు. ప్రతి విన్నపాన్ని కూడా నెరవేరుస్తాడు. అది రెండవది. మూడో విషయం చూస్తే యెషయా గ్రంథము లేదా మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 5:3. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కాబట్టి ఆత్మ విషయం దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కాబట్టి 3 విషయాలు చూస్తున్నాం. ఏంటిదంట? మొదటిగా దీనుల ప్రార్థన దేవుడు వింటాడు. రెండవది, దీనుల మొరను దేవుడు పక్కన పెట్టాడు. మూడవది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి నిజంగా మనము దీనులుగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు. రెండవది, మన విన్నపాలు పక్కన పెట్టాడు, విన్నపాలు నెరవేరుస్తాడు. మూడవది, మనకు పరలోక రాజ్యం ఇస్తాడు. కాబట్టి మన అంశం ఏంటిదంటే కీర్తనలు 147వ కీర్తన 6వ వచనం. ఏముంది? కీర్తన 147వ కీర్తన 6వ వచనంలో దేవుడు దీనులను లేవనెత్తుతాడు. తర్వాత భక్తిహీనులను ఏం చేస్తాడు? చదవండి, కీర్తనలు ముగించుకుందాం. అయిపోయింది. 147వ కీర్తన 6వ వచనం. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కాబట్టి భక్తిహీనులను నేలను కూల్చుతాడు. ఎంతమంది భక్తిహీనుల గురించి చూస్తున్నాం? 3. మొదటి వ్యక్తి ఎవరంట? ఫరో ఎట్లా ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజలను పంపించలేదు. హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. దేవుని మాట వినలేదు. ఏం జరిగింది? ఫరో కుమారుని కోల్పోయినాడు. తర్వాత ఫరో ఏమైపోయినాడు? ఐగుప్తులందరూ కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయినారు. ఇది ఫరో యొక్క గర్వమును బట్టి.
తనకు నష్టం, తనకున్న వారికి కూడా నష్టం. కాబట్టి గర్వం ఎప్పుడు కూడా మంచిది కాదు. రెండవది నెబుకద్నెజర్ విషయం చూసినట్లయితే నెబుకద్నెజర్ ఏం చేస్తున్నాడు? గర్వించినాడు. గర్వించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయనను అడవి జంతువుగా చేస్తున్నాడు. అరణ్యంలో ఉన్నాడు, గడ్డి మేస్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గర మనం ఎప్పుడు కూడా గర్వించొద్దు. తర్వాత దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ఆయన మళ్ళా పూర్వస్థితి ఇచ్చినాడు నెబుకద్నెజర్కు. మూడో విషయం హేరోద్ ఏం చేస్తున్నాడు? దేవునికి రావాల్సినటువంటి మహిమను హేరోద్ తీసుకున్నాడు. దేవునిలాగా పొగిడించుకోవాలనుకున్నాడు, పొగడబడాలనుకున్నాడు. దాన్ని బట్టి హేరోద్ ఏం చేయబడినాడు? పురుగులు పడినాయి, తర్వాత ప్రాణం విడిచినాడు. కాబట్టి ముగ్గురు వ్యక్తులు, ఫరో, నెబుకద్నెజర్, హేరోదు, ముగ్గురు కూడా వాళ్ళ 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 జీవితాల్లో పతనం అయిపోతూ వచ్చినారు భక్తిహీనతను బట్టి. అంటే భక్తిహీనత అంటే ఏంటి? దేవుని మాట వినకపోవడం, గర్వము, మూడవది ఏంటిది? పొగడాల. ఇది భక్తిహీనత. మొదటిది దేవుని మాట వినకపోవడం, హృదయం కఠినపరచుకోవడం. రెండవది గర్వం. మూడవది పొగడాల, నన్ను అందరు పొగడాల, దేవునికి రావచ్చే మహిమ దేవునికి రావద్దు, నాకు రావాలి. అది భక్తిహీనత. రెండవది ఏంటిది? దీనత్వంలో హన్నా జీవితాన్ని చూస్తున్నాం. 7 గొప్ప విషయాలు హన్నా మాట్లాడింది. సమూయేలుని తీసుకుని వచ్చింది, ప్రతిష్ఠించింది, అర్పించింది, దేవుని సన్నిధానంలో ఉన్నది, మొక్కుకున్నది. దాన్ని బట్టి హన్నా ఒక మాట అన్నది, దీనులను దేవుడు ఉన్నత స్థానంలో కూర్చోబెట్టగలుగుతాడు అనేటువంటి మాట మాట్లాడింది. నిజంగా సమూయేలుని దేవుడు ఉన్నత స్థానంలో కూర్చోబెట్టినాడు. కాబట్టి దాని మొదలుకొని బేర్షెబా వరకు సమూయేలు మాట నిలబడింది. ప్రవక్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా పనిచేస్తున్నాడు తన తల్లి ప్రార్థన బట్టి. నిజంగా మన ప్రార్థన బట్టి మన పిల్లలు కూడా గొప్ప ప్రవక్తలు అవుతారు, ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. రెండవ విషయం చూస్తే యోసేపు దీనుడు. అన్నలు తరిమేస్తున్నారు, అన్నలు దూరం దూరం పో అని చెప్తున్నారు. తర్వాత అమ్మేస్తే ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తులోకి వెళ్ళాడు. ఐగుప్తులో చూస్తే ఎన్నో కష్టాలు. తర్వాత పోతిఫర్ భార్య ఆయన మీద నింద మోపింది, తీసుకుపోయి చెరసాలలో వేసినాడు. కాబట్టి చెరసాల దేవుడు యోసేపుని వదిలిపెట్టినాడా? వదిలిపెట్టలేదు. ఏం చేసినాడు? యోసేపుని ఆయనకు అక్కడ ఇద్దరికి కళలు తెప్పించినాడు. యోసేపు కలభావం చెప్పినాడు. తర్వాత ఫరోకి కళ తెప్పించినాడు. ఫరో ద్వారా అక్కడ ఉన్నటువంటి ఫరో యొక్క కలభావం యోసేపు చెప్పినాడు. తర్వాత ఐగుప్తు మీద నియమించబడినాడు. ఉంగరము తొలగించబడినాడు, ఉంగరం పెట్టబడింది. తర్వాత ఇంకేం చేయబడిన? గుర్రం మీద, ఫరో రథం మీద కూర్చున్నాడు, రాజవస్త్రం ధరించుకున్నాడు. అక్కడ ఉన్న వారందరూ జేజేలు కొట్టినారు, అంతగా హెచ్చించినాడు యోసేపును. మూడో వ్యక్తి చూసినట్లయితే లాజర్. ఈ లోకంలో దరిద్రుడుగా పుట్టినాడు, దీనుడుగా పుట్టినాడు, ఏం లేదు. ఎవరు కూడా లాజర్ని హానర్ చేయలేదు. ధనవంతుడు కూడా హానర్ చేయలేదు. ఈ లోకంలో నిజంగా తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఎవరు హానర్ చేయరు, ఎవరు లెక్క చేయరు. బలం లేని వారిని ఎవరు లెక్క చేయరు, ఐశ్వర్యం లేని వారిని ఎవరు లెక్క చేయరు. అయితే వీళ్ళందరినీ ఒకరు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరు జ్ఞాపకం చేసుకుంటాడు? దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దీనులను ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుని వాళ్ళని ఉన్నత స్థాయిలో ఉంచుతాడు. మనం అనుకుంటాం చాలాసార్లు, మాకు తల్లిదండ్రులు లేరు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మాకు ఐశ్వర్యం లేదు, మాకు బలగం లేదు, మాకు ఎవరు లేరు అని అనుకుంటాం. అయితే ఒకరు ఉన్నారు, ఆయన దేవుడు. ఆ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. కాబట్టి కీర్తన 34:6 దీనిలో మొర దేవుడు ఆలకిస్తాడు. రెండవది కీర్తన 9:12 దీనిలో మొరబెట్టినప్పుడు ఆయన విజ్ఞాపనలు పక్క పెట్టాడు. వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు. దీనిలకు దేవుడు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మన విన్నపాలన్నీ కూడా తీరుస్తాడు. మూడో విషయం చూసినట్లయితే ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, వారికి ఏముందంట? పరలోక రాజ్యం ఉంది. కాబట్టి ఎంత గొప్ప భాగ్యం. దీనత్వంలో చాలా గొప్ప, దీనత్వం చాలా గొప్పది.
దేవుని ప్రత్యక్షత ఉంటుంది దీనులకు. లోకం ఉండదు. లాజర్ లోకం ఉందా? లేదు. లాజర్ని ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడలేదు. ఈ లోకము దీనిలను పట్టించుకోదు. అయితే ఒకరు పట్టించుకుంటారు. ఎవరు పట్టించుకుంటారు? దేవుడు పట్టించుకుంటాడు. దేవుడు తోడుగా ఉంటాడు. దీనిలను ఎప్పుడు దేవుడు పక్కన పెట్టాడు. వారి వారి పక్షాన ఉంటాడు. ఇది మన దేవుడు. కాబట్టి మన దేవుడు దీనిల పక్షాన ఉండేటువంటి దేవుడు. ఆ దేవుని మనం ఏం చేద్దాం? ప్రార్థన చేసుకుందాం. మన విన్నపాలు దేవునికి తెలియజేద్దాం. తెలియజేసినప్పుడు దేవుడు ఆ విన్నపాలను తీర్చే దేవుడుగా ఉన్నాడు.